బంగారపు సర్పం ఈ కథ పేరు. ఈ కథలో ఏమిటంటే, ఒక ఊళ్ళో ఒక ఆయన రవి అనే ఒక ఆయనకి ఆయన భార్య పేరు సుజాత, వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉండేవాడు కిరణ్. వీళ్ళు ముగ్గురు చాలా సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళు. వాళ్ళకి ఒక పొలం కూడా ఉండేది. ఆ పొలంలో రవి వ్యవసాయానికి వెళ్ళేవాడు ప్రతిరోజు. కానీ ఏమిటంటే దీంట్లో మలుపు, ఆ పొలంలో ఏ పంట వేసినా అస్సలు ఏది అయితే రాదు, పొలం అయితే రాదు. ఎందుకు అని చాలా ఆందోళన వేసి ఒకసారి ప్రయత్నిద్దామని మళ్ళీ ఒకసారి రవి వెళ్ళి పొలంలో ధాన్యం వేస్తాడు. వేసి చూస్తాడు, ఎందుకు రావట్లేదో చూద్దాం ఈసారైనా ఒకసారైనా అని. అమ్మేద్దాం అనుకుంటారు పొలం. కానీ అమ్మేద్దాం అనుకున్నా కూడా ఎవ్వరు ముందుకు రారు, ఎందుకంటే పంట పండట్లేదు అని. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేద్దామని ఇలా వేసేస్తాడు ధాన్యం. మరొక రోజు వచ్చి చూస్తే ఏమి పంట చేతికే రాదు, మొత్తం ఫలితం అనేది నాశనం అయిపోయింది. కాబట్టి ఇంటికి వచ్చి రవి ఏడుస్తూ అలా కూర్చొని ఉంటాడు. తన భార్య సుజాత దాన్ని చూసి ఏమైంది అని అడిగితే, ఇలా మన పంటలో ఎందుకు అసలు రావట్లేదు ధాన్యం అని ఏడుస్తూ ఉంటాడు. అలా ఎందుకు అలా అవుతుంది అని వాళ్ళిద్దరూ చాలా ఆందోళన పడిపోయి చింతిస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు రవికి ఒక పాము పుట్ట అయితే కనిపించింది. ఆ పాము దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేనేం పాపం చేశానని నా పంటలో ఒక్కటే రావట్లేదు, ప్రతి పంటలో వస్తూ ఉంది, నేనేం చేశాను అని ఆ పాముని అడిగితే, ఆ పామేమో, అవును నిజమే, నేను ఇక్కడ ఉండగా ఏ పంట పండదు, ఇది నా వల్లే అని చెబుతుంది. దీనికి పరిష్కారం లేదా అని రవి దీనంగా ఏడుస్తూ ఆ పాముని అడుగుతాడు. సరే, నువ్వు అంతగా దిగులు పడకు, నేను దీనికి పరిష్కారం చెప్తాను అని ఆ పాము ఏమంటుందంటే, ప్రతిరోజు నువ్వు నాకు పాలు పోయి, ఒక చెంబుడు పాలు పోస్తే నేను నీకు ఒక నాణ్యం అయితే ఇస్తాను అని చెబుతుంది. దానితో ఆ మాట విన్న రవి చాలా సంతోషమయ్యి కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలతో ఇలా చెప్తారు. దాంట్లో మరొక రోజు వాళ్ళు భార్యాభర్తలు ఆ పాము దగ్గరికి వెళ్ళి పాలని పోస్తారు. దాంతో ఆ పాము కూడా చాలా తృప్తిగా చెందించి వాళ్ళకి బహుమానంగా రోజుకి ఒక నాణ్యంలాగా ఇచ్చేది. ఆ బంగారపు నాణ్యం తీసుకొని వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. ఇది ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉండేది. పంట రాకపోయినా ఒక బంగారపు నాణ్యం రోజు వస్తూ ఉందని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడిపోతారు. అలానే ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా రవి ప్రతిరోజు పాలను తీసుకొని వెళ్ళి ఎంత సమయం అయినా కూడా వెళ్ళి పాలు పోస్తాడు రవి. దాంట్లో ప్రతిరోజు ఇలాగా ఆదాయం సంపాదిస్తాడు రవి. ఇలాగ కొనసాగుతూ ఉండగా హఠాత్తుగా ఒకరోజు రవి వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేకపోయింది. దాంతో వాళ్ళ నాన్నని చూడడానికి రవి ఇంకా వాళ్ళ భార్య ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడి వచ్చింది. దానివల్ల ఇంకా రవి ఏమి చేయలేక వాళ్ళ కొడుకు కిరణ్ని ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి ఏం చేయాలో చెబుతారు. ఎందుకంటే 2 రోజులు రవి ఊళ్ళో ఉండదు కాబట్టి ఈ బాధ్యతని వాళ్ళ కొడుకు కిరణ్కి అప్పచేస్తాడు. ఇక్కడ తీసుకొని వెళ్ళి ఆ పాము పుట్టని ఎలా చేయాలో, పాము గురించి మొత్తం వివరాలైతే చెబుతాడు. ఇంకా సరే అని బాధ్యత అప్పగించేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ ఊరికి బయలుదేరిపోతారు. కిరణ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి ధైర్యం చెప్పి, నేను చూసుకుంటాను, ఇక్కడ గురించి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఊరికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఏమి జరుగుతుందంటే ఊహించగలరా? కామెంట్ చేయండి. ఏమి జరిగిందంటే రవి ఇంకా సుజాత ఊరికి వెళ్ళిపోయారు. కిరణ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే ఆ ప్రదేశానికి వెళ్తాడు. కిరణ్ ఒకరోజు బాగా మంచిగా వాళ్ళ నాన్న చెప్పినట్టు పాలు పోస్తాడు. ఇంకొక రోజు
కిరణ్ మనసులోకి ఒక అత్యాస బుద్ధి అనేది పుడుతుంది. ఆ పాము పుట్టలో ఎన్ని ఉంటే ఆ పాము బంగారపు నాణ్యాన్ని అన్ని రోజులు ఇస్తుంది అని ఆలోచన పుట్టి, ఈ పాము పుట్టని ఎలాగైనా నేను తూల్చేస్తా, పడగొట్టేస్తా అని చెప్పి ఆ పాము పుట్టని పడగొట్టడానికి వెళ్ళాడు. దానితో పాముకి కోపం వచ్చి కాటేస్తుంది కిరణ్‌ని. మరుసటి రోజు వాళ్ళ నాన్న వచ్చి చాలా దీనంగా అక్కడికి వెళ్ళి, "నా బిడ్డని ఎందుకు చంపేశావు? నా బిడ్డ చేసింది తప్పే, నేను అంగీకరిస్తాను. కానీ ఈ ఒక్కసారికి చిన్న పిల్లోడిని క్షమించు" అని బ్రతిమాలితే ఆ పాము సరే అని చెప్పి మరో జన్మని ప్రసాదిస్తుంది వాళ్ళ కొడుకుకి. కానీ ఒక షరతు పెడుతుంది. "నేను ఇంకొకసారి ఎప్పుడు మీ పంటలోకి రాను. మీరు పండించుకోండి. ఇక నుంచి నేను ఇక్కడ ఉండను" అని వేరే ప్రదేశానికి వెళ్ళిపోతుంది. దానితో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ కిరణ్‌కి చాలా బుద్ధి చెప్పి ఇంకొకసారి ఇలా అత్యాశకి పోకు అని నీతి చెప్తారు. దాంతో ఇంకా వ్యవసాయం చేసుకుంటూ ఆ పంటలో రవి వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. దీని ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే మనం ఎప్పుడూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. అత్యాశకి పోకూడదు.